ఒరే మనోజ్, ఆగరా మనోజ్. ముళ్ళు గుచ్చుకుంటారా? కింద పడిపోతారా? అక్కడ పాలుంటారా? ఒరే రామన్ చౌదరి వస్తున్నాడా? ముళ్ళకి భయపడలేదు, పాముకి భయపడలేదు. రామన్న చౌదరి పేరు వినగానే రాతి బొమ్మలా ఆగిపోయాడు. అవును, రామన్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి, పెద్దవాళ్లకు పెద్ద పులి. ఎవరితను? రాయలసీమ రామన్న చౌదరి తాతలు వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. వేలాది ఎకరాలు సంపాదించి జమీందారులుగా ఖ్యాతి పొందారు. అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు. గుమ్మం దాటవలసి వస్తే నల్ల చొక్కా వేసుకునే బయలుదేరుతాడు. వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు. ఎందుకో, ఈమె సీతారత్నం. రామన్న చౌదరి అడుగులో అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య. తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి. ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు. తన భుజం మీదున్న జందెం కంటే ప్రేమగా, స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి. ఇంతమంది తనను ప్రేమించినా రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు. తన కండతో, తన అండతో, తన మొండితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు. కాదన్న వాళ్లను కాల రాస్తాడు. ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు. ఈ కనిపించే మ్యాప్లో 90% అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు. ఈమె పేరు నాగసులోచన. ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ. వీళ్ళ 5 ఎకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి. అంతేకాదు, నాగసులోచనకు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు. ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి 10 ఎకరాల పొలం. గుండె బలం తనకుందంటాడు. ఇతను పహిల్వాన్ పాపారావు తన 15 ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు. ఈ సాంబశివరావు తనకున్న 30 ఎకరాల పొలం ఇవ్వనన్నాడు. ఏ పనైనా తెలివితో చెయ్యాలంటాడు ఇతను. ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు. వీళ్లు కౌలుదారు. కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి 15 ఏళ్లు గడిచాక గెలిచారు. అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది. తన కుడి భుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు. సుబ్బారాయుడు, రామన్న చౌదరి గారు వచ్చారు. నిన్న కబరు తెచ్చాను కదా, ఇవాళ కవరు దస్తావేజు తెచ్చాను. వచ్చి సంతకం పెట్టు. వెయ్యనా తిప్పను. సుబ్బారాయుడు, కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు, చేస్తావు. ఆకు తిప్పక ముందే సంతకం పెట్టాయి. అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంత చావదొచ్చినోండి ఏం కాదులే. నా వెనక మాల బలగా ఉంది. ఏం చేసుకుంటాడో చేసుకోమను.
నీకు దండం పెడతానయ్యా. నీకు చేతులున్నది మాకు దండం పెట్టడానికే కాదురా, దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా. అన్వర్, పెడతానయ్యా, 2 రోజులు గడిపియండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. సత్కపెట్టు. ఏయ్, బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తల వంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి. బస్ ఎక్కకుండా ఎలాగమ్మా తప్పిపోయారు? టీచర్, గ్రామాన్ని చూడడానికి వచ్చాం. ఇక్కడున్న అందాల్ని మాత్రమే కాదు, ఒక మంచి మనిషిని కూడా చూసాం. అడిగో అతనే. అంకుల్ బాయ్, మీరు మా శ్రీనిత్యానికి తప్పకుండా రావాలి. వచ్చేసా. ఏంటమ్మా రాఖీ రెడీయా? నీదే ఆలస్యం. తోడపట్టకపోయినా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా. ఈ పేదవాడికి ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్య. అవును, ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకలా అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఆయన వస్తున్నారు. ఎరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి. నన్ను చూడగానే టక్కున కరెంటు పోయిందేమిటి? నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా. తప్పుకోమ్మా. అంతేనా? పొద్దున్నే తప్పాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తప్పాలా మోసానా? ఏం చేయలేమ్మా. వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారన్నా. అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గానీ మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలి కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి. రావుడు, గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా. నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ తిన. మురళి, రఘు ఎక్కడ? ఒరే రఘు, ఒరే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవరా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి. స్వామి, దరిద్రుడా, కడుపు అనంద గడి తిన్నావురా. ఇప్పుడు వేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు చేసుకోండి. రండి, ఎంతమంది వచ్చినా బయలుదేరి ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు? పైనుంచి కిందకు ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట. అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి. మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను. మీరెందుకులే బాబు, మీకు 1000 ఎకరాల పొలం ఉంది. కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు.
ఒరే ఒరే అన్నవరం, నేను పేరంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ బాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికా? మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుగుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. చెప్పియా 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని ఇంత అందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఇన్నా ఉమ్. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజు పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తానా? డెబ్బి 30